అండి. ఈరోజు వీడియోలో ఎలాంటి టూల్స్ లేకుండా డ్రెస్సెస్ కి అలాగే బ్లౌజెస్ కి బాగుండే మంచి బ్యాక్ డిజైన్ అనేది చూపిస్తాను. దీనికోసం బ్యాక్ నెక్ కి నేను 8.5 ఇంచులు డీప్ అనేది తీసుకున్నాను. దీని ఒక బాక్స్ లా డ్రా చేసుకున్న తర్వాత పై నుండి 6 దగ్గరకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే 6 దగ్గర మార్కింగ్ పెట్టామో అక్కడి నుంచి వెడల్పు కోసం 1 ఇంచ్ గానీ మీకు కంఫర్టబుల్ గా ఉండిద్ది అనుకుంటే 2 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ పెట్టుకుని పైన మాత్రం కదిలించకుండా జస్ట్ ఆ లైన్ లోనే ఇలా కర్వ్ అనేది తిప్పుకోవాలన్నమాట. తర్వాత మనం ఏదైతే బాక్స్ లా డ్రా చేసుకున్నామో అక్కడికి ఇలా యూ షేప్ లాగా డ్రా చేసేసుకోవటం. నేను చెప్పేటప్పుడు అర్థం కాకపోయినా వీడియో చూస్తే క్లారిటీ అనేది వస్తుంది. ఇలా మంచి నెక్ ప్యాటర్న్ అనేది వస్తుంది అనమాట. దీనికి మనం పైన డోరీస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడతో వీడియో అయిపోలేదు, ఇంకా ఉంది. మనం ఏదైతే షోల్డర్ ఉంటుందో ఆ షోల్డర్ ని హాఫ్ కి ఫోల్డ్ చేసి ఒక పాయింట్ వస్తుంది కదా, ఆ పాయింట్ కి స్ట్రైట్ గా కింద సైడ్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అలాగే 1.5 అనేది నేను తీసుకుంటున్నాను అనమాట. డాట్స్ వేయాలి కదా బ్యాక్ సైడ్, దానికోసం మీరు టేప్ లో 1.5 తీసుకుని దాన్ని హాఫ్ కి ఫోల్డ్ చేస్తే ఎంతైతే వస్తుందో దాన్ని అటు సైడ్ ఇటు సైడ్ కూడా పెట్టుకుని 3 ఇంచెస్ డాట్ హైట్ ఉండేలాగా చూసుకుని దీన్ని ఇలాగా డ్రా చేసుకోవాలి. ఇది ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ కూడా పడాలి కదా, దానికోసం నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మార్కింగ్ ఉన్న దాన్ని లోపలికి వచ్చేలాగా పెట్టుకుని నెయిల్స్ తో కొంచెం గోర్లతో ఇలా గీకామంటే మనకి ఆ మార్కింగ్ అనేది ఇంకొక సైడ్ కూడా పడుతుంది. ఎలాంటి టూల్స్ లేకుండా సింపుల్ గా టైలరింగ్ అనేది ఇంట్లోనే మనం స్టార్ట్ చేయొచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోలో హ్యాండ్స్ డిజైన్ చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.